దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమాకాండము 27వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు నిర్గమాకాండము 26వ అధ్యాయములో దేవుడు స్వయంగా తన కొరకు ఒక మందిరమును ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను పిలిపించి తను నివాసం చేయడానికి, తను ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉండటానికి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో నుండి వచ్చి కనాను ప్రాంతానికి వెళ్ళడానికి మార్గ మధ్యలో గుడారాలు వేసుకొని వారు నివసిస్తూ ఉన్నారు. వారు ఎలాగైతే గుడారాలు వేసుకుని వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, దేవుడు తన కొరకు స్వయంగా ఒక మందిరాన్ని కట్టాలని ఆశించాడు. మోషేను పిలిపించి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా పోగు చేసి వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారములు, రత్నములు, నానా విధములైనటువంటి వాటిని పోగు చేసి తన కొరకు ఒక మందిరమును స్వయంగా కట్టాలని తలంచి మోషే ద్వారా ఆ మందిరమును ఎలా కట్టాలో, వాటి యొక్క ఆ మందిరము యొక్క కొలతలు ఎలా ఉండాలో దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు బయలుపరుస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు దారి తప్పిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనంటే, మరి ఐగుప్తు ప్రాంతంలో నుండి వారున్నటువంటి పరిస్థితుల్లో నుండి, వారున్నటువంటి కష్టములో నుండి, వారున్నటువంటి నష్టములో నుండి దేవుడు వారిని విడిపించి వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క తలంపులను ఎరిగి ఉన్నటువంటి దేవుడు వారిని ప్రేమించి ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రదేశము నుండి, ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకొచ్చి కనాను ప్రాంతానికి నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనాను ప్రాంతంలో పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ పట్టణానికి దేవుడు నడిపించాలని, వాగ్దాన భూమిని వారికి దయచేయాలని దేవుడు ఆశిస్తే, వారు మరి దేవుని విడిచిపెట్టి వారు రకరకాల ఆలోచనల చేత, తలంపుల చేత దేవుణ్ణి దుఃఖపెడుతూ, దేవుణ్ణి మర్చిపోయి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు మోషేను పిలిపించి, మోషే, నా కొరకు ఒక మందిరము నీవు కట్టాలి. దాని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఎలా ఉండాలనంటే, నేను ఏదైతే నీకు చెప్తున్నానో ఆ ప్రకారంగా నీవు నా కొరకు ఒక మందిరము నిర్మించు మోషే అని మోషేతో మందిరాన్ని కట్టిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే గుడారాలు వేసుకుని నివసిస్తున్నాడో వారి మధ్యలో దేవుడు తన యొక్క మందిరమును కట్టించుకొని అక్కడ నివాసం ఉండాలని, వారితో మమేకమై వారితో జీవించాలని, వారి దగ్గరే ఉండి వారిని గమనించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఇజ్రాయేలు ప్రజల పట్ల తను వాగ్దానము చేసినట్లుగా అబ్రహాముకి ఎలాగైతే వాగ్దానము చేసి తన మరి సంతానాన్ని హెచ్చిస్తానని చెప్పాడో, తన గర్భవాసిగా పుట్టినటువంటి సంతానాన్ని నేను హెచ్చిస్తానని ఎప్పుడైతే చెప్పాడో, ఇసుక రేణువుల వలె, నక్షత్రముల వలె నేను విస్తరిస్తాను అబ్రహాము అని వాగ్దానం ఎలాగైతే చేశాడో, దేవుడు మాట తప్పకుండా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ఇస్సాకుకి ఇచ్చాడు. ఇస్సాకుకి ఇచ్చినటువంటి వాగ్దానము యాకోబుకి ఇచ్చాడు. యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము మరి ఆ తర్వాతి తరానికి దేవుడు మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలను ఏ మాత్రము కూడా దేవుడు మర్చిపోలేదు. ఐగుప్తు ప్రాంతంలో వారు నివసిస్తూ బానిస బ్రతుకుతూ ఉన్నప్పుడు, వారు సంఖ్యలలో ఉన్నప్పుడు, వారు ఆ ఫరో రాజు కింద భయంకరమైనటువంటి వెట్టి చాకిరి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి దుఃఖమును, వారి కన్నీళ్లను, వారు పడుతున్నటువంటి ఆ బాధలను దేవుడు చూసి ఆ ప్రాంతము నుండి అద్భుతాల చేత, ఆశ్చర్య కార్యాల చేత, నానా విధములైనటువంటి రకరకాల అద్భుతముల చేత ఇజ్రాయేలు ప్రజలని, జనాంగాన్ని బయటికి తీసుకొచ్చి వారిని రక్షిస్తే, మరి ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి పనేంటి?
కొద్దిగా దుఃఖము రాగానే, కష్టం రాగానే, శ్రమ రాగానే దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు. దేవుణ్ణే విడిచిపెడుతూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి అద్భుతాలను మర్చిపోయి, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మర్చిపోయి మోషపై సనుక్కోవడము, గొనుక్కోవడము, మోషను చూసి దూషించడము. ఎందుకు మమ్మల్ని భయంకరమైనటువంటి ప్రదేశానికి తీసుకొచ్చావు? ఈ అరణ్యములోకి తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? మేము ఐగుప్తు ప్రాంతంలో ఉంటే మేము బ్రతికేవారం కదా. ఐగుప్తు ప్రాంతంలో, ఆ ఐగుప్తు దేశములో ఆ ఫరో రాజు కింద మేము పని చేసుకుంటూ మేము హాయిగా బ్రతికే వాళ్ళం కదా. ఈ అరణ్యములోకి తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావని ప్రతిసారి వారికి కష్టము, నష్టము, వేదన కలిగినప్పుడు వారు మోషపై సనుక్కోవడం ప్రారంభిస్తూ ఉన్నారు, గొనుక్కోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి మోషే దేవుని వైపు చూసి, దేవుని వైపు ఆ కన్నులెత్తి, రెండు చేతులెత్తి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు మోషను ఏర్పాటు చేసుకొని వారికి ఏదైతే కావాలో, వారు ఏదైతే కోరుకుంటున్నారో, వారికి ఏదైతే అవసరమో దేవుడు ఆ అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తీర్చుకుంటూ వచ్చాడు. వారి అవసరతలను దేవుడు ఎరిగి ఉన్నటువంటి దేవుడు, వారిని ప్రతి క్షణము గమనిస్తున్నటువంటి దేవుడు, వారిని ప్రతి క్షణము కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి దేవుడు వారు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తూ వస్తూ ఉన్నాడు. వారు శ్రమలలో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. కానీ వీరు కాసంత శ్రమ కలగగానే, కాసంత దుఃఖం కలగగానే, కాసంత వేదనకరమైనటువంటి పరిస్థితులు రాగానే దేవునిపై ఆ కోపాన్ని పెంచుకోవడం, నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి మోషపై అసహించుకోవడం, గొనుక్కోవడం, సనుక్కోవడం చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షాన దేవుని దగ్గర, మరి ఆ మోషే ఇజ్రాయేలు ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అడుగుతూ ఉన్నాడు. మోషను ప్రతి క్షణము గమనిస్తూ ఉన్నాడు. మోషను ఏర్పాటు చేసుకుని ఏం చేయాలో, ఏం చేయకూడదో అవన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా మోషకు తెలియచేస్తూ వచ్చాడు. దేవుడు స్వయంగా మందిరాన్ని కట్టుకున్నాడు. ఆ మందిరములో ఉండవలసినటువంటి ఆ యొక్క దేవుని న్యాయ విధులు, శాసనాలు, కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను 2 పలకలపై దేవుడు రాసి, మీరు ఈ విధంగా బ్రతకాలి, మీరు ఈ విధంగా నడవాలి, మీరు ఈ విధంగా ప్రవర్తించాలి అని దేవుడు మోషతో చెప్పి ఇచ్చినప్పుడు ఆ పలకలను మోషే భద్రపరిచాడు. మందసములో ఆ యొక్క దేవుని న్యాయ విధులను, కట్టడలను, శాసనాలను, ఆజ్ఞలను, దేవుని మాటలను, దేవుడు స్వయంగా రాసించినటువంటి ఆ మాటలను జాగ్రత్తగా మోషే దాచిపెట్టాడు. ఇజ్రాయేలు ప్రజల కొరకు వాటిని మరి భద్రపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆ యొక్క 2 పలకలు కూడా మందసములో జాగ్రత్తగా మోషే భద్రపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందసము ఎక్కడ ఉండాలి? ఆ మందసము పరిశుద్ధ స్థలములో ఉండాలి. దేవుని మందసము పరిశుద్ధమైనటువంటి స్థలములో, అంత మాత్రమే కాదు, అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఆ యొక్క మందసము పెట్టాలి. ఆ మందసము ఎవరు పడితే వారు ముట్టుకోవడానికి వీల్లేదు. యాజకులు మాత్రమే ఆ మందసాన్ని మోయాలి. యాజకులు మాత్రమే ఆ మందసాన్ని ముట్టుకోవాలి. యాజకులు మాత్రమే ఆ మందసం దగ్గరికి వెళ్ళాలి అని ఒక దేవుడు మరి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆ మందసము అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు సీనాయి పర్వతం మీద ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా అలాగే చేయాలని చెప్పి, మరి కొలతలతో చేయాలని చెప్పి దేవుడు మోషను ఏర్పాటు చేసుకొని మాట్లాడలేదా? మనము గడిచినటువంటి అధ్యాయములో ధ్యానం చేసుకోలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమనగా 27వ అధ్యాయములో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు 27వ అధ్యాయములో బలిపీఠమును ఉద్దేశించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. 27వ అధ్యాయములో దేవుని యొక్క బలిపీఠము ఎలా ఉండాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషను పిలిపించి ఆ బలిపీఠము
ఎలా తయారు చేయాలో మోషకు చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మందిరములో దేవునికి మరి సంబంధించినటువంటి శాసనాలు, ఆజ్ఞలు, కట్టడలు, విధులు మరి అక్కడ ఆ మందిరములో ఉంచాలని దేవుడు ఆశపడ్డాడు. అలాగే మోషే ఆ యొక్క మందసములో దేవుని యొక్క ఆజ్ఞలను, పలకలను తీసుకెళ్లి ఆ యొక్క మందసములో పెట్టి అక్కడ మందిరములో భద్రపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు 27వ అధ్యాయము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దేవుడు ఈరోజు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో, దేవుడు ఎలా మనతో మాట్లాడి మన కొరకు ఏ మాటలు చెప్పబోతున్నాడో ఆ మాటల కొరకు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 27వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి వచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఒకసారి ఆ లేఖన భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డలారా, 27వ అధ్యాయము మొట్టమొదటి వచనములో, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానిని ఇత్తడి రేకు పొదగింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మోషని పిలిపించి తన కొరకు ఒక బలిపీఠము చేయమంటూ ఉన్నాడు. ఆ బలిపీఠం ఎలా ఉండాలంట? 5 మూరల పొడవు ఉండాలంట, 5 మూరల వెడల్పు ఉండాలంట. అంత మాత్రమే కాదు, మరి దానిని చచౌకముగా చేయాలి. అనగా చదరంగము ఎలాగుంటుందో అలాగా 4 మూలలు చేయాలి. దానిని తుమ్మకర్రతో మాత్రమే చేయాలి. ఆ యొక్క బలిపీఠముకు 4 కొమ్ములు ఉండాలి. ఆ కొమ్ములు మరి ఇత్తడిని పొదిగింపాలి. ఇత్తడితో ఆ కొమ్ములను పొదిగింపచేసి ఆ యొక్క కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలనని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బలిపీఠము మనకు ఒక సాదృశ్యముగా కనిపిస్తా ఉంది. ఈ బలిపీఠము మనకు ఒక మరి వర్తమానమును తెలియజేస్తా ఉంది. ఆ వర్తమానం ఏమనగా, ఆ బలిపీఠం ఏమనగా మరి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. దేవుడైనటువంటి యేసు క్రీస్తు బలిపీఠానికి సాదృశ్యముగా ఉన్నాడు. మనము మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. మందిరము తన కొరకు మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక మందిరం ఉండాలని ఆశపడి ఆ మందిరాన్ని కట్టించుకున్నాడు కదా. ఆ మందిరము ఆవరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మందిరము 3 భాగాలుగా మనము ఆలోచన చేస్తే, 3 భాగాలుగా మనం అది ధ్యానం చేస్తే, మొదటి భాగముగా ఆ మందిరము ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, మరి తర్వాత 3వదిగా అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము బంగారముతో తయారు చేయబడాలి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మరి బంగారముతో మరి తయారు చేయాలని దేవుడు అంటా ఉన్నాడు. ఆవరణం అంట ఇత్తడితో తయారు చేయాలంట. ఆవరణము ఉండవలసినటువంటి ఉపకరణములేవి? పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి ఆ ఉపకరణములు ఏవో, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి ఉపకరణములు ఏవో దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దీనిని మనం 3 భాగాలుగా మరి ఆలోచన చేస్తే, ఆవరణములో మొట్టమొదటిగా ఉండవలసినటువంటి ఆ యొక్క వస్తువు బలిపీఠము. బలిపీఠము దేవునికి సాదృశ్యమై ఉన్నది. ఆయన మన కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు, తన రక్తమును కార్చాడు. నేను మరణించవలసినటువంటి స్థానములో ఆయన మరణించాడు. మన పాపములను మోసుకొని తన కలవరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠము దేవునికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. ఈ బలిపీఠము నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యముగా కనిపిస్తా ఉంది. నీవు ఆ బలిపీఠము దగ్గరికి వచ్చి దేవునికి బలులు అర్పించాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. నీలో ఉన్నటువంటి పాపములను, నీలో ఉన్నటువంటి శాపములను, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములను నీవు మరి
పరిహారార్థ బలిగా ఆ యొక్క బలిపీఠము దగ్గర అర్పించుకోవాలి. దాని తర్వాతనే నీవు మరి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి ఆ పాపము, ఆ శాపము దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని నీలో ఉన్నటువంటి ప్రతి లోక సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా ఆ బలిపీఠము దగ్గర బలిగా అర్పించాలి. దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే, అతి పరిశుద్ధమైనటువంటి ఆ స్థలానికి వెళ్ళి నీవు దేవుని కలుసుకోవాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవునితో సహవాసం చేయాలనంటే నీవు మొట్టమొదటి మెట్టు మరి ఆవరణములో ఉండవలసినటువంటి ఉపకరణం ఏదనగా బలిపీఠము. ఈ బలిపీఠం ఎలా చేయాలో దేవుడు మోషకు తెలియజేస్తూ ఉన్నాడు. దానిని చచౌకముగా చేయాలి. దాని నలుమూలల 4 కొమ్ములు ఉండాలి. అలాగే దాన్ని ఒక కొలతలుగా చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠం అంట 4 మూలలు అనగా స్పైర్ గా ఉండాలి. ఆ 4 మూలలకు 4 కొమ్ములు పొదిగింప చేయాలి. ఎందుకు ఆ కొమ్ములను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, 4 మూలలకు ఉండవలసినటువంటి ఆ కొమ్ములు అధికారానికి సూచన, బలానికి సూచన, శక్తికి సూచన. దేవుడు అధికారము గలవాడు, దేవుడు శక్తివంతుడు, దేవుడు బలవంతుడు. మన కొరకు కలువరి శిలువలో ప్రాణమును త్యాగం చేసినటువంటి దేవుడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన అధికారము కలిగినటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠానికి ఉన్నటువంటి ఆ 4 కొమ్ములు తెలియచేస్తూ ఉన్నాయి, అధికారానికి సూచనగా తెలియచేస్తూ ఉన్నాయి. మనం సేవిస్తున్నటువంటి దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ పాపములను, శాపములను ఆ బలిపీఠము దగ్గరికి వచ్చి నీవు దహన బలిగా అర్పించుకోవాలి. నీలో ఉన్నటువంటి ఆ పాపములను తీసివేసి నీవు మరి దేవుణ్ణి కలుసుకోవడానికి తీర్మానం తీసుకోవాలని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క బలిపీఠము దగ్గర మరి యాజకులు వారు ఒక గొర్రె పిల్లనైనను, మేక పిల్లనైనను, లేదా పావురపు పిల్లనైనను ఆ యొక్క బలిపీఠము దగ్గరికి తీసుకొచ్చి ఆ బలిపీఠము దగ్గర దానిని పెట్టి దాన్ని వధించాలి. వధించిన తర్వాత వచ్చినటువంటి ఆ రక్తమును తీసుకొని ఆ 4 కొమ్ములకు పూయాలి. రక్త ప్రోక్షణ జరిపించాలి. పాప పరిహారార్థ బలిగా నీవు అక్కడ దహన బలి అర్పించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిర్గమకాండములో దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు బలిపీఠము తయారు చేశాడు. తానే స్వయముగా ఆ బలిపీఠము ఆ బలి అయ్యి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్నటువంటి మనిషి కొరకు దేవుడు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠము తుమ్మకర్రతోనే చేయాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఎందుకు తుమ్మకర్రతో చేయాలని ఆశపడ్డాడు? రకరకాలైనటువంటి చెక్కలున్నాయి కదా, చెక్కతో చేయాలని దేవుడు అనుకున్నాడు. ఆ చెక్క ఏదై ఉండాలి? తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్ర దేనికి గుర్తు? తుమ్మకర్ర చాలా బలంగా ఉంటుంది, తుమ్మకర్ర దృఢంగా ఉంటుంది, తుమ్మకర్ర అన్నిటికీ తట్టుకునేదిగా ఉంటుంది. అందును బట్టి దేవుడు తుమ్మకర్రను ఎన్నిక చేసుకున్నాడు. తుమ్మకర్రకు దక్కినటువంటి ఆ యొక్క గొప్ప గౌరవం ఏదనగా దేవుడు తన బలిపీఠమును తుమ్మకర్రతో చేయించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, తుమ్మకర్ర ఎన్నిక లేనిది, తుమ్మకర్ర తృణీకరింపబడినది. తుమ్మకర్రను ఎవరైనా ఇంట్లో పెంచుకుంటారా? అది అరణ్యములో మాత్రమే ఉంటుంది, అడవిలో మాత్రమే దొరుకుతుంది. ఆ తుమ్మకర్రను చూసి అసహించుకుంటారు. కానీ తర్వాత అది గుమ్మమునకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్థానాన్ని కల్పిస్తా ఉంది. గుమ్మముకు తుమ్మకర్రతో చేసినటువంటి ఆ గుమ్మాన్ని తుమ్మకర్రతో మరి పెట్టుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, తుమ్మకర్రకు దక్కినటువంటి
ఆ యొక్క గౌరవము, తుమ్మకర్రకు దక్కినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానము దేవుడు నీకు కూడా దయచేయాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి నిన్ను, ఎందుకు పనికిరానటువంటి నిన్ను, ఎందుకు గొరగానటువంటి నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిన్ను ఉంచాలని చూస్తూ ఉన్నాడు. నీవు చేయవలసినది ఒకటే, నీలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పాపములను, శాపములను, వ్యతిరేకమైనటువంటి కార్యాలను నీవు బలిగా అర్పించాలి. నీ హృదయములో ఉన్నటువంటి చెడు తలంపులను ఆ బలిపీఠము దగ్గరకు వచ్చి ప్రోక్షించాలి. అప్పుడు మాత్రమే నీవు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటావు, దేవునికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆనాడు దేవుడు మన కొరకు ఆయన ఒక గొర్రె పిల్లను వధించాడు. అది ఎప్పుడో తెలుసా? ఆది కాండములో ఆదాము అవలు పాపం చేసినప్పుడు వారి కొరకు ఒక గొర్రె పిల్లను తీసుకొని వధించి రక్తాన్ని ప్రోక్షించి వారిని ఆశీర్వదించి పంపించేశాడు. అది మరి కనపడని బలి, అది కనపడని బలిగా కనిపిస్తా ఉంది. దేవుడు తానే స్వయంగా తయారు చేసినటువంటి మానవుడు తనకి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, తనను లెక్క చేయకుండా ఉన్నప్పుడు, తనను పక్కన పెట్టి తన స్వతహాగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. వారు ఎప్పుడైతే పాపములో పడ్డారో, వారు ఎప్పుడైతే శాపములో పడ్డారో, వారు ఎప్పుడైతే లోక సంబంధంగా ఆలోచన చేశారో దేవుడు దుఃఖించాడు. ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సమస్తమును మూసివేసి వారిని బయటికి గంటేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారిని బయటికి గంటి వేశాడో అక్కడ ఒక కనపడని బలి యాగము జరిగింది. మరి కనిపించేటటువంటి బలి యాగం ఏది? ఈనాడు మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో తన ప్రాణమును, ఆఖరి రక్తపు బొట్టు వరకు తన ప్రాణమును లెక్క చేయకుండా తన ప్రాణమును పెట్టాడు. తన శరీరములో ఉన్నటువంటి రక్తమును అంతయు కూడా కార్చాడు. ఎందుకోసము? నశించిపోతున్నటువంటి మనిషి కోసము, నశించిపోతున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి కోసము, పాపములో ఉన్నటువంటి మనిషి కోసము ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన బలైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. బలిపీఠము దేవునికి సాదృశ్యముగా కనిపిస్తా ఉంది. అది తుమ్మకర్రతో చేయబడతా ఉంది. దానికి 4 కొమ్ములు ఉంటా ఉన్నాయి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క బలిపీఠము మరి ఎలా ఉండాలో దేవుడు చాలా జాగ్రత్తగా మోషకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ఒకసారి మనము ఆ యొక్క లేఖనాలను కింది వచనాల్లో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, కింది వచనాల్లో మనం ఒకసారి చూస్తే ఆయన ఇంకా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాని ఆ యొక్క మరి ఆ 3వ వచనములో, దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. బలిపీఠము దగ్గర బలిచ్చినటువంటి, దహనముగా కాల్చబడినటువంటి ఆ యొక్క బూడిదను ఎత్తడానికి కొన్ని ఉపకరణాలు కూడా చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉపకరణాలు ఏవనగా జల్లెడ, అలాగే పాత్రలు అనగా గరిటె, ఆయా కుండలు, అలాగే గిన్నెలు, ముండ్లను, అగ్ని పాత్రలను చేయాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, మరలా మీరు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువన బలిపీఠము ఆ గట్టు క్రింద దానిని ఉంచవలను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బలిపీఠమును ఆ మోయటానికి 2 తుమ్మకర్రలు చేయాలి. ఆ తుమ్మకర్రలు దూర్చడానికి ఆ ఇరువైపులా మరి ఉంగరములు కూడా చేయాలి అని చెప్తా ఉన్నాడు. అవి ఎలా ఉండాలంట? దేనితో తయారు చేయాలంట? ఇత్తడితో మాత్రమే తయారు చేయాలి. బలిచ్చిన తర్వాత ఆ యొక్క బూడిదనంతటిని ఎత్తి మరి
బయటకి తీసివేయడానికి దేవుడు కొన్ని ఉపకరణాలను చేయమని ఇక్కడ కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. దేవుడు మరి ఆ యొక్క బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఉపకరణములలో మరి జల్లెడను కూర్చినటువంటి ఆ యొక్క ఉపకరణం గూర్చి మనము ధ్యానం చేసుకుందాం. జల్లెడను మనము దేని కొరకు ఉపయోగిస్తాం? జల్లెడను దేని కొరకు ఉపయోగిస్తాము? జల్లెడ ఆ యొక్క బలిపీఠములో ఉన్నటువంటి ఆ యొక్క బూడిదను జల్లెడ పట్టి ఆ యొక్క మంచి దానిని మనము పక్కకు తీసి ఆ యొక్క పనికిరాని దానిని మరి బయటికి తీసి పడేయడానికి ఆ జల్లెడను మనం ఉపయోగిస్తాం. బలిపీఠంలో బలి ఇవ్వబడిన తర్వాత, బలి ఇచ్చిన తర్వాత ఆ యొక్క బూడిదలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి దానిని తీస్తారు. తర్వాత ఆ యొక్క పైన తేలినటువంటి ఆ యొక్క కొన్ని పదార్థములను మనము తీసి బయటకు పడేయడానికి మనం జల్లెడను ఉపయోగిస్తాం. జల్లెడ పడతాము. దేవుడు మనల్ని మరి చూస్తున్నాడు. దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ తలంపులను, చెడు ఆలోచనలను దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. ఆయన జల్లెడ పట్టేవాడై ఉంటున్నాడు. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను ఆయన జల్లెడ పడతాడు. ఆయన జల్లెడ పట్టి నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి వాటిని, ఏవైతే చెడుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి బయటకు పారేస్తాడు. అది ఎప్పుడు? నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు, నీవు దేవునికి బలియాగముగా అర్పించుకున్నప్పుడు, నీ హృదయములో ఉన్నటువంటి సమస్తమును నీవు తీసివేసుకున్నప్పుడు ఆ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థానంలోకి, ఆ స్థితిలోకి నిన్ను దేవుడు తీసుకెళ్లేటటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు బలిపీఠమును ఒక సాదృశ్యముగా ఇక్కడ మనకు చూపిస్తా ఉన్నాడు. ఆ బలిపీఠం ఏదనగా ఆ స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే అని తెలియచేస్తా ఉంది. దేవుడు తయారు చేసినటువంటి మందిరము యొక్క ఆవరణములో ఉండవలసినటువంటి ఉపకరణం ఏదనగా బలిపీఠము. ఆ బలిపీఠం ఎవరనగా మనము పూజిస్తున్నటువంటి, సేవిస్తున్నటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన కొరకు సమస్తమును అర్పించినటువంటి దేవుడు, మనల్ని గమనిస్తున్నటువంటి దేవుడు, మనల్ని నిరంతరము ఆయన రక్షిస్తున్నటువంటి దేవుడు అని మనము నమ్మాలి అని ఇక్కడ మరి బలిపీఠమును గూర్చినటువంటి విషయాలు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి చేరుకోవాలి అని అంటే, నీవు దేవుని సన్నిధికి చేరుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో కూడా సహవాసం చేయాలంటే, దేవునితో కూడా నీవు మరి సహవాసము చేస్తూ ఆయనను ఆనుకొని ఉండాలి అని అంటే, మొట్టమొదటి మెట్టు బలిపీఠాన్ని నీవు దాటుకొని వెళ్ళాలి. బలిపీఠాన్ని దాటుకొని వెళ్ళాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి క్రియలు అవన్నీ కూడా ఆ బలిపీఠములో వేసి వాటిని బలిగా అర్పించిన తర్వాతే నీవు పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలవు, దేవుణ్ణి చేరుకోగలవు, దేవునితో కూడా ఉండగలవు, దేవునితో కూడా సహవాసము చేయగలవు. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా గమనించు. దేవుడు 27వ అధ్యాయము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీతో మరి నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బలిపీఠపు అనుభవంలోకి నీవు రావాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. బలిపీఠపు అనుభవంలోకి నీవు రావాలి. ఎప్పుడైతే ఆ అనుభవంలోకి వస్తావో దేవుడితో సహవాసం చేయడానికి నీకు అవకాశము దేవుడిస్తా ఉంటున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఉన్నటువంటి తుచ్చమైన, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క కార్యములను, పాపములను నీవు ఒప్పుకొని దేవుణ్ణి నీవు చేరుకోవాలనంటే నీవు బలిపీఠము దగ్గరికి వచ్చి నిన్ను నీవు అర్పించుకోవాలి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలని ఇక్కడ మాట్లాడుతూ మరికొన్ని విషయాలు మనము ఆ కిందికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ దేవుడు మరి 9వ వచనంలో అంటాడు, మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను,
కుడివైపు అనగా ఏర్పరచ దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడవు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను. దానిని 20 స్తంభములను వాటి 20 దిమ్ములను ఇత్తడివి. ఆ స్తంభములో వంకులకు వాటి పెండె బద్దలను వెండివి. అట్లే మరి పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలు ఉండవలను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మెలను ఇత్తడివి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దక్షిణము వైపు నుండి, ఉత్తరము వైపు నుండి, తూర్పు వైపు నుండి, పరమడ వైపు నుండి, నలుమూలల నుండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి రావాలని, ఈ భూమి మీద తను ఏర్పరచుకున్నటువంటి ప్రతి మనిషి ఆయన దగ్గరికి రావాలని, ఆయన మాటలు వినాలని, ఆయనతో కూడా సహవాసము చేయాలని, ఆయనతో కూడా కూర్చోవాలని, ఆయన మాటలు వినాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయములో నలుదిక్కులుగా అనగా ఉత్తరము, దక్షిణము, పడమర, తూర్పు ఈ నలుదిక్కుల నుండి ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. రే దేవుని బిడ్డలారా, మరి నీవు నేనేం చేస్తూ ఉన్నాం? ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఈ లోకములో పడిపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము వీటన్నిటినీ కూడా మన హృదయంలో పెట్టుకొని దేవుని ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నాం. సాతానుకు మన యొక్క హృదయాలను అప్పగించేసి ఇష్టమైనట్టుగా, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు చూసి మరి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె ఈ లోక సంబంధమైనటువంటి క్రియలలో పాలు పంచుకొని తను నరకానికి దగ్గర అవుతున్నాడే, నరకానికి దగ్గర అవుతున్నదే అని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటున్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, బలిపీఠము అనేటటువంటి అనుభవము నీ జీవితములోకి రానిచ్చినట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా ఆయన సన్నిధికి, ఆయన యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోకి నిన్ను ఆహ్వానిస్తాడు. నిన్ను ఆయన కుడి పార్శ్వములో కూర్చోబెట్టుకుంటాడు. ఆయన నీతో మాట్లాడుతాడు. ఆయన నీతో సహవాసం చేస్తాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దేవుని లేఖనాలు సెలవిస్తా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మనం ఒక్కసారి కింది వచనాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆవరణంలో ఉండవలసినటువంటి ఆ దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసినటువంటి అచ్చము ఒలివ నూనెను తేవాలి. ఇజ్రాయేలుల ప్రజలు మాత్రమే ఆ యొక్క ఒలివ నూనెలను తీసుకొచ్చి ఆ యొక్క మరి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆవరణములో ఉన్నటువంటి ఆ బలిపీఠము పక్కన ఉన్నటువంటి ఆ దీపము నిత్యము కూడా ఉదయము సాయంత్రము నిత్యము వెలుగుచుండాలి. అది వెలగాలి అనంటే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి మరి అచ్చము దంచి ఒలీవ నూనెను తీసుకొచ్చి అహరోను యొక్క కుమారులు మరి ఆ యొక్క దీపము దగ్గర కాపలాగా ఉండాలని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సాక్ష్యపు మందసము ఎదుట ఉన్నటువంటి తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోను అతని కుమారులు సాయంకాలము మొదలుకొని ఉదయకాలము వరకు యెహోవా సన్నిధి దాన్ని సవరింపవలెను. ఇది ఇజ్రాయేలులకు వారి తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహరోను కుమారులకు ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. అదేమనగా దేవుని యొక్క దీపము నిత్యము వెలగాలి అనంటే నూనె, అది ఒలివ నూనె, అచ్చము అనగా దంచినటువంటి ప్యూర్ ఒలివ నూనె తీసుకొని వచ్చి సాయంకాలము నుండి ఉదయకాలం వరకు వారు నిత్యము ఆ దీపము వెలుగునట్లుగా దేవుని సన్నిధిలో వారు ఉండాలని, ఇది ఇజ్రాయేలు ప్రజలకు నిత్యమైనటువంటి కట్టడాన్ని
దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మన హృదయంలో ఉన్నటువంటి నీచమైనటువంటి కార్యాలను, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను దేవుని సన్నిధికి వచ్చి, దేవుని బలిపీఠము దగ్గరికి వచ్చి, ఆ బలిపీఠము దగ్గర నిన్ను నీవు పరీక్షించుకొని, ఆ బలిపీఠం